సినిమా టాకీస్ల ఓనర్లకు నిర్మాతలకు నడుమ పంచాయతీ ఓ కొసెల్లింది కాబట్టి ఇక రాబోయే సినిమాలకు ఏం డోకాలేదు ఇప్పుడు. అందులో మెగా హీరో రామ్ చరణ్ హీరోగా చేస్తున్న పెద్ద సినిమాకు ఏపీ సర్కారోళ్ళు గట్టిగానే ఇచ్చిండ్రు వరాలు. ఇక చూడుండ్రి, అబ్బాయి సినిమాకు బాబాయి సపోర్టు గట్టిగానే ఉన్నదనుకుంటుండ్రు ఇప్పుడు అందరూ. వెనకట 10, 20, 30 గివే టికెట్ రేట్లు. కానీ ఇప్పుడు సినిమా విడుదలకు ముందు రోజు ఓ టికెట్ రేటు, విడుదలైనాక తొలుత వారం రోజులు ఓ టికెట్ రేట్లు, అటు వెనక ఓ రేట్లు గట్టిగానే వసూలు చేస్తాండ్రు. సర్కారు వాళ్ళు సుతా టికెట్ రేట్లు పెంచుకొని పర్మిషన్లు మంచిగానే ఇస్తాండ్రు. గిట్లనే వచ్చే నెల 4వ తారీఖున రాబోతున్న పెద్ద సినిమా టికెట్ రేట్లు పెంచుకోనికే ఏపీ సర్కారు వాళ్ళు అన్ని తీర్ల అనుమతులు ఇచ్చిండ్రు. సినిమా విడుదలైనాక తొలుత 10 రోజులు ఒక్కటే తెర ఉండే సింగిల్ స్క్రీన్ థియేటర్లలో టికెట్ మీద 100 రూపాయలు పెంచుకోవచ్చట. అట్లనే మల్టీప్లెక్స్ టాకీస్లల్లో టికెట్ మీద 125 రూపాయలు పెంచుకోవచ్చట. 10 రోజుల తర్వాత మళ్ళీ ఎప్పట్లెక్క మామూలు రేట్లు ఉంటాయట. గంతేకాదు, ఈ నడుమ ప్రీమియర్ షోలు అని చెప్పి సినిమా విడుదలకు ముందు రోజు మాపటీలే స్పెషల్ షోలు ఎత్తాండ్రు కదా. అట్లా పెద్ద సినిమా 4వ తారీఖు విడుదల అంటే 3వ తారీఖు మాపటీలే ప్రీమియర్ షోలు ఎత్తారట. గా ప్రీమియర్ షోకు పోయి సినిమా చూడాలంటే ఒక్క టికెట్కి 600 రూపాయలు పెట్టిండ్రు. గంతేకాదు, మామూలు రోజులల్లో రోజుకు 4 షోలే పడతాయి కానీ పెద్ద సినిమాకు రోజుకు 5 షోలు వేసుకోవచ్చని పర్మిషన్ ఇచ్చింది ఏపీ సర్కారు. ఇంకో దిక్కు పెద్ద సినిమా ఆటల సినిమా అంటారు కాబట్టి తెలంగాణ సర్కారు వాళ్ళు కూడా టికెట్ రేట్లు పెంచి ఆలోచన చేస్తారో ఎట్టనో అని మాట్లాడుకుంటారు ఇంతమంది. కానీ ఏ మాట కామాట చెప్పుకోవాలి. వెనకట సినిమా టికెట్ ఖర్చు, నడమ మక్క పేలాల ఖర్చు అన్ని కలుపుకొని 40-50 రూపాయలు దాటకుండే. కానీ ఇప్పుడు సినిమా చూడాలంటే 1000 ఖర్చు అవుతున్నాయి.